హాయ్ గాయ్స్, ఈరోజు ఒక హెల్తీ రెసిపీని నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక కడాయిలో పల్లీలు తీసుకోవాలండి. పల్లీలు తీసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో మీడియంకి చేంజ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈక్వల్గా పల్లీలు మొత్తం ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఫ్రై అయిన వెంటనే వాటిని సైడ్ని పెట్టుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం ఆరిపోయినాక పొట్టు తీసి బద్దలు చేసి సపరేట్గా పెట్టుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం బెల్లం తురుముకుందాము. ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపించిన విధంగా ఒక బౌల్ పల్లీలు, మరొక బౌలు బెల్లం అండి. రెండు ఈక్వల్గా ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందండి చిక్కీ. సో ముందుగా మనం ఇక్కడ కడాయిని పెట్టుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. సో బెల్లం యాడ్ చేశాక ఇమీడియట్గా ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి గీ, ఒక స్పూన్ గీ యాడ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెల్లము అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది, అలాగే చిక్కీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే పాకం మరుగుతూ ఉందండి. ఈ టైంలోనే మనం చెక్ చేసుకోవాలి పాకం రెడీ అవుతుందా లేదా అని. దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి, కొంచెం వాటర్లోకి యాడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. సో ఇది లైట్గా తీగ పాకానికి రెడీ అవుతుంది. సో ఇంకా రెడీ అవ్వలేదు, మనకైతే ముదురు పాకం కావాలి దీనికి. ఇదే టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేసేసాను. ముదురు పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా అయిపోయింది. ఈ టైంలో మనం పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిన పాకంలోకి పల్లీలను యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. పాకంలోకి పల్లీలు మొత్తం మిక్స్ అయిపోవాలి. అలా మొత్తం మిక్స్ చేసుకున్నాక 1 సెకండ్ దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి. ఒక ప్లేట్కి గీ అప్లై చేయాలండి, స్ప్రెడ్ చేయాలి. మొత్తం గీ అంతా ఆ ప్లేట్కి స్ప్రెడ్ చేసేసాక దీనిలోకి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని దీనిలోకి స్ప్రెడ్ చేయాలి. ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలండి. బాగా స్ప్రెడ్ చేసేసాక మీకు పీసెస్ కావాలంటే ఇదే టైంలోనే పీసెస్ కట్ చేసుకోవాలండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. వేడిగా ఉన్నప్పుడే పీసెస్ షేప్ వస్తాయి, ఆరిపోయాకైతే రాదు. నేనైతే ఇలా వదిలేస్తున్నానండి. చూసారు కదా చిక్కీ ఎలా ఉందో. మీరు కూడా నా స్టైల్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.